ఆగు విజయ్, నా పేరు మహేంద్ర. ఏంటి సార్ అలా చూస్తున్నారు? రోడ్డు కడ్డంగా కారు పెట్టాడు ఈడెవడు అనుకుంటున్నారా? నా పేరు మహేంద్ర. సిటీలో నెంబర్ 1 లిక్కర్ సప్లయర్ని. గవర్నమెంట్ రికార్డు ప్రకారంగా నేను లిక్కర్ సప్లై మాత్రమే చేస్తాను. ఆఫ్ ద రికార్డ్ నేను ఎన్నో దందలు చేస్తాను, అంటే మల్టిపుల్ బిజినెస్ అని. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? నా వెహికల్స్ ప్రతి గురువారం గంజాయి డ్రగ్స్ వస్తూ ఉంటాయి. మీరు చూసి చూడనట్లు వదిలేస్తే అందులో మీకు 30% వాటా, అది అడ్వాన్స్గా 20 lakhs. సూపర్ పోలీస్. మీలాంటి పోలీసులుంటే 10 మంది హ్యాపీగా బతుకుతారు. వెహికల్ నంబర్స్ నేను పంపిస్తాను, కొంచెం చూసి చూడనట్టు అలా వదిలేయండి. నాకు వదిలేయండి సార్, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. సూపర్ పోలీస్. బాయ్. ఇలాంటి వాడే నాకు కావాలి. ఎస్. శ్రీను, అమ్మగారు, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలి. కూరగాయలా? అలాగే అమ్మగారు, తీసుకొస్తా అమ్మగారు. అమ్మగారు, 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 దేవుడా నువ్వే కాపాడాలి. ఎందుకు వచ్చావు? మీరే కదా ఇప్పుడు లోపలికి రమ్మన్నారు. నేను రమ్మనడం ఏంట్రా? కూరగాయలు తేవాలని చెప్పి ఇప్పుడే కదా మీరు లోపలికి రమ్మన్నారు. ఏం నాటకాలు ఆడుతున్నావా? అయ్యగారు రాని షూట్ చేసి పాడేస్తాను. షూటా? అంత పనిగా చేయకండమ్మా, అసలు నా పిల్లకి నేను ఒక్కనే మొగుణ్ణి. పో మరి. వెళ్ళిపోతాం. శ్రీను, శ్రీను, ఏంటి వెళ్ళిపోతున్నావు? అది అమ్మా, అది ఏం చెప్పాలరా బాబు. డబ్బులు తీసుకొస్తున్నా, ఈలోపే లేట్ అవుతుందని వెళ్ళిపోతున్నావా? అవునమ్మా. ఇదిగో, కూరగాయలతో పాటు ఆకుకూరలు, బ్రెడ్, గుడ్డు కూడా తీసుకురా. బిల్లు కూడా తీసుకుంటానమ్మా. అబ్బో సారీ. త్వరగా తీసుకురా, అయ్యగారికి క్యారేజ్ రెడీ చేయాలి. అలాగే అమ్మగారు. ఒరిజినల్లేనా? సీను, 5 కిలోల చికెన్ తీసుకో. లెగ్ పీసులు కూడా తీసుకొస్తానమ్మా. ఏ సీను మంచి పనోడు. ఆహా. ఓ అమ్మగారు, 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 మీరు చెప్పారని చెప్పి 5 కేజీలు చికెన్ విత్ లెగ్ పీసులు. చిచి,
ఇవి తీసుకురమ్మని ఎవరు చెప్పారు? మీరే చెప్పారు కదమ్మా. ఏయ్, నేను చెప్పడం ఏంటి? కూరగాయలు కదా నేను తీసుకురమ్మని చెప్పింది. అసలు మేము చికెనే తినము. నేను తింటానమ్మా. ఏయ్, జోకులా? ముందు దీన్ని తీసుకెళ్లి బయట పారేయ్. ఆయనకు తెలిస్తే చంపి పారేస్తారు. తీసుకెళ్లి బయట పారేయ్. అలాగే అమ్మా. ఒకసారి అని ఆలోచించు. చికెన్ ఏది? లెగ్ పీస్ కొట్టించి తీసుకురమ్మన్నానుగా. ఏదిరా నా లెగ్ పీసు? మాట్లాడవేంట్రా? తీసుకురాలేదా? నిన్నేరా చికెన్ తెమ్మన్నానుగా. ఏది నా లెగ్ పీస్ ఎక్కడా? నీకొకసారి చెప్తే అర్థం కాదా? వెళ్ళి తీసుకొని రా. ఏది నా లెగ్ పీస్ ఎక్కడా? అయ్య బాబాయ్, పారిపోరు సీనిగా. వాటర్ పెట్టలేదా ఈ శ్రీనుగాడు? ఇదేంటి వాటర్ రావట్లేదు? వాటర్ ఉన్నాయి కదా, రావట్లేదేంటి? అసలు ఏం జరుగుతుంది? బయటికి వాటర్ రావట్లేదేంటి? ఉన్నాయి కదా వాటర్. ప్లీజ్ హెల్ప్ మీ. ఎవరైనా కాపాడండి. హెల్ప్ మీ ప్లీజ్. అమ్మ శిరీష, లే తల్లి లే. నిన్నెప్పుడు ఏమన్నాను? నువ్వెన్ని మాటలన్నా నిన్ను తిట్టను. నువ్వెంత అల్లరి చేసినా భరిస్తాను. లే తల్లి లే. శిరీష, శిరీష, అమ్మ శిరీష, పోద తల్లి, మన ఇంటికి పోదాం. శిరీష. సార్,
24 గంటల్లో నా కూతురు నప్పు చెప్తా అన్నారు. కానీ ఏంటి సార్, నా కూతురు శవాన్ని నప్పు చెప్పారు. దిశ కేసు అంటూ, నిర్భయ కేసు అంటూ పార్లమెంట్లలో, అసెంబ్లీలలో ఆడవాళ్ళకి రక్షణ ఇస్తున్నామంటూ చంకలు గుద్దుకుంటున్నారు. అమ్మ శిరీష, లేక తల్లి శిరీష. మామ మొన్న మనం తిన్న లెగ్ పీస్ చాలా బాగుందిరా. రే మామా, నాకు ఒక లెగ్ పీస్ చాలరా. ఆల్రెడీ 2 లక్షలు ఉన్నాయి. నాకు బాయిలర్ కూడా కావాలరా. పోనీరా తొందరగా మామా, ఇచ్చి దొప్పుతుందిరా. మామా కానీరా కానీరా, పోనీ 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 పోనీరా. అరే మామ, పోలీసులు రా. ఎందుకు వచ్చారా? మన గురించి ఎవరు కంప్లైంట్ ఇచ్చారా? పట్టుకోండి వాళ్ళని. రే వచ్చేస్తున్నారా, రే వచ్చేస్తున్నారా, రే. రేయ్, నేనెవరో తెలుసా? ఊర కుక్కల్లా ఊర్ల మీద పడి తిరిగే మీలాంటి వాళ్ళను మామూలుగా పోలీస్ స్టేషన్లు ఇస్తే సరిపోతురా, పెట్రోల్ బస్ తగలబెట్టాలి. పద.